తిరువణ్ణామలై దీపోత్సవం చూడటానికి నిన్న సాయంత్రం మేము కాచిగూడ నుంచి బయలుదేరి రేణిగుంటలో ట్రైన్ దిగేసి రేణిగుంటలో ఇంకొక ట్రైన్ మారి కాట్పడి వరకు వచ్చాము. కాట్పడి నుంచి సుమారు 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత తిరువణ్ణామలై చేరుకున్నాము. మా రూములకు వచ్చేసి ఫ్రెష్ అయిన తర్వాత మరలా తిరువణ్ణామలై దేవాలయానికి వెళ్ళాము అందరం కలిసి. అక్కడ 50 రూపీస్ లైన్లో నిలబడితేనే సుమారు 3 గంటలు పట్టింది దర్శనానికి. దేవాలయ ప్రాంగణం అంతా చక్కగా పువ్వులతో అలంకరించారు. రేపు దీపోత్సవం కాబట్టి ఆలయ ప్రాంగణం అంతా సెక్యూరిటీ అంటే పోలీసులు వాళ్ళందరూ చాలా ఎక్కువగా ఉన్నారు. రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. మాకు దర్శనం కూడా 3-4 గంటలు పట్టింది. ఆలయ ప్రాంగణంలో ఎటు చూసిన పువ్వుల అలంకారము అద్భుతం. మేము క్యూ లైన్లో నిలబడినప్పుడు స్వామివారి ఊరేగింపు వచ్చింది. స్వామివారి అలంకారము ఎంత బాగుంది అంటే నాకైతే మాటల్లో చెప్పడం కూడా రాదన్నమాట. అని నేను కవిత్వం లాగా చెప్పలేను కాబట్టి నాకు అంత బాగా రాదు. కానీ ఎంత బాగుందో. అందరము లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నాము. తర్వాత లైన్లో నిలబడే ఉన్నాము. 3 అవర్స్ పట్టింది కదా దర్శనానికి. తర్వాత గర్భగుడి ప్రాంగణం అంటే ధ్వజస్తంభం దగ్గరికి రాగానే ధ్వజస్తంభం దగ్గర నందీశ్వరుని దగ్గర అలంకారం చాలా అద్భుతంగా ఉంది. పైన సీలింగ్ అంతా కూడా చాలా బాగా చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల గుడిలో సీలింగ్లో పైన శివలింగం ఆకారము నందీశ్వరుని ఆకారంతో పువ్వుల అలంకరణ ఎంత బాగా ఉంది అంటే అంత బాగా ఉంది. కాకపోతే నందీశ్వర శివలింగ అలంకారాలు ఇంకా పూర్తిగా అవ్వలేదు. మేము వెళ్ళినప్పుడు ఇంకా పని చేస్తూనే ఉన్నారు. తర్వాత అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చి రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్దాము అనుకున్నాము. ఆటోలో వెళ్దాము అనుకుంటే ఇక్కడే దగ్గరే అన్నారు. అందుకని నడవడం మొదలుపెట్టాము. ఇక్కడే అనుకున్నదల్లా 40 నిమిషాలు పట్టింది గుడి దగ్గర నుంచి నడిచి రావడానికి. రమణ మహర్షి ఆశ్రమం చూసేసి తర్వాత ఆటోలు మాట్లాడుకొని మరలా మా రూముల దగ్గరికి చేరుకున్నాము అందరం కలిసి. కానీ అప్పటికి రూమ్ దగ్గరికి వచ్చేసరికి దాదాపు 7 అయింది. ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం 7 గంటలకు చేరుకున్నాము. చాలా రద్దీగా ఉంది.